ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీ అందరితో యూకేలో నా మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయ్యాక గ్రాడ్యుయేట్ వీసా మీద ఉన్నప్పుడు నా ఫుల్ టైం జాబ్ సర్చ్ ఎలా చేశాను అండ్ అదేవిధంగా నా జర్నీ అండ్ నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇనీషియల్ డేస్ ఆఫ్ జాబ్ సర్చ్లో అయితే నేను డైలీ 100 to 200 జాబ్స్ అయితే అప్లై చేసేదాన్ని ఫ్రెండ్స్. అన్నీ అప్లై చేసినా కూడా నాకైతే మోస్ట్లీ రిజెక్షన్ ఈమెయిల్సే వచ్చాయన్నమాట. బట్ వెరీ ఫ్యూ కంపెనీస్ మాత్రమే గెట్ బ్యాక్ అయ్యాయి. సో ఇట్స్ బీన్ సో డిసప్పాయింటింగ్ అనమాట. నేనైతే ఏం చేశానంటే నా మిడ్వే ఆఫ్ జాబ్ సర్చ్ జర్నీలో నేను థింక్ చేశాను, ఎందుకు ఇలా నేను అప్లై చేసిన వాటన్నిటికీ ఎక్కువ రిజెక్షన్సే వస్తున్నాయి, వేర్ ఇస్ ద ప్రాబ్లమ్ అని చెప్పేసి నేను సెల్ఫ్ రీసెర్చ్ అండ్ అనలైజ్ అయితే చేసుకున్నాను. తర్వాత రియలైజ్ అయింది ఏంటి అంటే నేను ఏ సీవీ అయితే యూజ్ చేశానో నా జాబ్ అప్లికేషన్స్కి ఆ సీవీ ఏటీఎస్ ఫ్రెండ్లీ కాదు అని తెలిసిందనమాట. సో అక్కడైతే ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో అప్పుడు నేనేం చేశానంటే యూనివర్సిటీలో కెరీర్ గైడెన్స్ టీమ్ అని ఉంటారు కదా, వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళ ఇన్పుట్స్ అండ్ హెల్ప్ తీసుకొని నా సీవీని వాళ్ళకి చూపించి ఎక్కడ మిస్టేక్స్ ఎలా మోడిఫై చేయాలి, ఇవన్నీ దాన్ని ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఎలా మార్చాలి, ఇవన్నీ కూడా నేను వాళ్ళ దగ్గర నుండి గైడెన్స్ తీసుకొని నా సీవీని అయితే కంప్లీట్గా రీడిజైన్ చేశాను అనమాట. అండ్ అదేవిధంగా నా జాబ్ సర్చ్ని మళ్ళీ ఫ్రెష్గా రీస్టార్ట్ చేశాను ఏటీఎస్ ఫ్రెండ్లీ సీవీతో. అండ్ అదేవిధంగా జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా నా సీవీని ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్కి టైలర్ చేసి కొత్తగా జాబ్స్ అయితే మళ్ళీ అప్లై చేయడం స్టార్ట్ చేశాను. మీరైతే నమ్మరు కానీ ఈ ఏటీఎస్ ఫ్రెండ్లీ సీవీ యూజ్ చేయడం మొదలుపెట్టాక నాకైతే నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూ కాల్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్లీస్ట్ మనం పెడుతున్న అప్లికేషన్స్ హెచ్ఆర్ దాకా వెళ్తున్నాయి, మనకు కాల్స్ వస్తున్నాయి అని అనిపించింది అనమాట. సో ఆఫ్టర్ 5 months ఆఫ్ మై స్ట్రగుల్, హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్, ఫైనల్లీ నాకైతే యూకేలో పర్మనెంట్ జాబ్ ఆఫర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేసరికి నా యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయిలో ఉంది. మీరందరూ ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఆ వీడియోలో అయితే నేను డీటెయిల్గా రెజ్యూమ్ టిప్స్ అండ్ అదేవిధంగా జాబ్ మార్కెట్ అండ్ నా పర్సనల్గా నేను ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాను అండ్ నా రెజ్యూమ్స్ సపోర్ట్, అదేవిధంగా టిప్స్ అండ్ సీవీస్ మేకింగ్ అండ్ ఎలాంటి సీవీ ఉండాలి జాబ్స్ రావాలి అంటే ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నాను. సో ఆ వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి.